బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దర్యాప్తు సంస్థ కీలక అడుగు వేసింది. ఈ వ్యవహారంలో జరిగిన నిధులు దుర్వినియోగంపై ఏసీబీ అధికారులు సోమవారం హైదరాబాద్లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో భారీ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను A1 గా పేర్కొనగా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ A2గా, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని A3 గా చేర్చారు. సుమారు 55 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థలకు మళ్లించారనే ప్రధాన అభియోగంతో పాటు ఇందులో భారీ స్థాయిలో క్వీడ్ ప్రోకో జరిగిందని ఏసీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఛార్జ్ షీట్లోని వివరాల ప్రకారం ఫార్ములా ఈ రేస్ నిర్వహణ బాధ్యతలను నెక్స్ట్ జెన్ సంస్థకు అప్పగించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అధికారులు పేర్కొన్నారు. దీనికి ప్రతిఫలంగా సదరు సంస్థ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో 45 కోట్ల రూపాయలు అందినట్లు దర్యాప్తులో తేలిందని సమాచారం. ఆర్బీఐ నిబంధనలు బేఖాతరు చేస్తూ హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేకుండానే విదేశీ కరెన్సీ రూపంలో నిధులు బదిలీ చేయడంపై ఐటీ శాఖ ఇప్పటికే జరిమానా విధించగా, ఇప్పుడు ఏసీబీ దీనిని నేరపూరిత కుట్రగా పరిగణించింది. నిధుల దుర్వినియోగం, మోసం, ఇతరులకు లాభం చేకూర్చేలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అధికారులపై అభియోగాలు మోపారు. ఈ కేసు గత 2 ఏళ్లుగా అనేక నాటకీయ పరిణామాల మధ్య సాగింది. ప్రజాప్రతినిధిగా ఉన్న కేటీఆర్ ప్రాసిక్యూషన్ కోసం గత ఏడాది గవర్నర్ అనుమతి లభించగా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణకు కేంద్ర పర్సనల్ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. విదేశీ సంస్థ ప్రతినిధులను ఆన్లైన్ ద్వారా విచారించిన ఏసీబీ అన్ని ఆధారాలను క్రోడీకరించి ఈ ఛార్జ్ షీట్ ను రూపొందించింది. ఇదే వ్యవహారంలో ఈడీ కూడా రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత ముదిరే అవకాశం కనిపిస్తుంది. ఛార్జ్ షీట్ దాఖలు కావడంతో ఈ హై ప్రొఫైల్ కేసులో తదుపరి విచారణ ఏ మలుపు తిరుగుతుందో అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంది. యాభై 55 కోట్లు కూడా అక్రమంగా విదేశీ సంస్థలకు మళ్లించారంటూ కూడా ప్రస్తుతం ఛార్జ్ షీట్ నమోదైంది. ముగ్గురు మీద కూడా ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, మనం చూస్తున్నాం కేటీఆర్ A1 గా, అరవింద్ కుమార్ A2గా ఇలా ముగ్గురిని కూడా ఛార్జ్ షీట్ లో దాఖలు చేశారు. ఫర్దర్ గా ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అధికారులు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి సుజాత? వినైనా ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి గతంలోనే అంటే 2023లో 55 కోట్లు దారి మళ్లించారని వచ్చిన ఆరోపణల తర్వాత ఎస్సీబీ రంగంలోకి దిగి కేటీఆర్ కి అరవింద్ కుమార్ ని అంటే ఇందులో నిందితులుగా ఉన్నటువంటి ముగ్గురిని కూడా విచారించింది. దాంతో పాటు ఆన్లైన్ ద్వారా విదేశీ కంపెనీ పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళని కూడా ఏసీబీ విచారించింది. ఆ తర్వాత ఛార్జ్ షీట్ ని కూడా ఇటు ప్రిపేర్ చేసింది. ఎప్పుడైతే ఈ దారి మళ్లింపు 55 కోట్లతో పాటు దాదాపు 45 కోట్ల రూపాయలు కూడా ఎలక్ట్రికల్ బాండ్స్ ద్వారా వీళ్ళు లబ్ధి పొందారు. ఆ రోజు 2023లో ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ మరోవైపు కేబినెట్ ఆమోదం లేదు, ఆర్టీఐకి ఎలాంటి గైడ్ లైన్స్ పంపించకుండా ఈ 55 కోట్ల రూపాయలు కూడా మళ్లించారు అని చెప్పి వచ్చిన ఆరోపణల నేపథ్యంలోనే ఈ కేసుకి సంబంధించి ఏసీబీ దూకించింది. అంటే దాదాపు కేటీఆర్ ని విచారించారు, అరవింద్ కుమార్ ని లిఖిత పూర్వకంగాను అదేవిధంగా అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఏ విధంగా 55 కోట్ల రూపాయలని ఆనాడు ఎలక్షన్ కోడ్ ఉంది, దాంతో పాటు కేబినెట్ ఆమోదం పొందలేదు, పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఏ విధంగా దారి మళ్లింపులు చేశారు అని చెప్పి వచ్చినటువంటి అభియోగాలకి కేటీఆర్ కూడా ఏసీబీ విచారణ తర్వాత వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఏసీబీ నన్ను ఎలాంటి ప్రశ్నలు అడగలేదు, నేనే తిరిగి ఏసీబీని క్వశ్చన్ చేశాను అన్న విధంగా సెటారికల్ గా కూడా మాట్లాడాడు. ఆ తర్వాత ఇటు అరవింద్ కుమార్ ని సస్పెండ్ చేయడము, అందులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అందులో ముగ్గురు పేర్లు కూడా అంటే కేటీఆర్ పేరు, అదేవిధంగా అరవింద్ కుమార్ పేరు, ఈ పేర్లతో పాటు మరొక వ్యక్తి పేరు ఛార్జ్ షీట్ లో దాఖలు చేసింది. కాబట్టి ఫర్దర్ గా ఈ కేసుకి సంబంధించి దర్యాప్తు వేగవంతమైందనే చెప్పుకోవచ్చు. నాడు ఈడీ కూడా ఇన్వాల్వ్ అవ్వడము, ఇందులో పెద్ద ఎత్తున ఒక కంపెనీతో పెట్టుబడులు పెట్టించిన తర్వాత అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టించిన తర్వాత అది కంప్లీట్ కాకముందే మరో సంస్థతో ఏ విధంగా వీళ్ళు ఒప్పందాలు కుదుర్చుకుంటారు అంటే మొదటిగా ఈ రేస్ కి సంబంధించి
ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత నష్టాలు వస్తున్నాయని తెలిసినప్పుడు మరొక కంపెనీతో అగ్రిమెంట్ ఏ విధంగా కుదుర్చుకుంటారు, ఆ రోజు క్యాన్సిల్ ఎందుకు చేయలేదు అన్న ప్రశ్నల వర్షం కూడా కురిపించింది. దానికి ఎలాంటి సమాధానాలు కూడా A1 కావచ్చు, A2, A3 దగ్గర నుంచి ఎలాంటి సమాధానాలు దొరకలేదు. అయితే కీలక ఎవిడెన్స్ కలెక్ట్ చేసినటువంటి ఏసీబీ నిన్న ఏసీబీ కోర్టులో ఇదంతా సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. ఫర్దర్ గా ఈ కేసుకి సంబంధించి విచారణ వేగవంతం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.